ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో హనుమకొండకు చేరుకోనున్నారు. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు తన వీరాభిమాని నిరంజన్ను ఆయన పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ చూడటమే తన కోరిక అని బాలుడు చెప్పడంతో జనసేన నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఇవాళ హనుమకొండకు వస్తున్నారు. హనుమకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకున్న అనంతరం అతన్ను పరామర్శించనున్నారు. దాదాపు తన అభిమానిని అతని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లనున్నారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు పయనం కానున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ తొలిసారి వరంగల్ జిల్లాకు వస్తుండటంతో ఆయన పర్యటన సాగే మార్గంలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. జనసేనాని రాకను పురస్కరించుకుని స్థానిక అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన పర్యటన సాగే మార్గంలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. రైట్ కుమారస్వామి, ఏ సమయానికి వాళ్ళ పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు? తర్వాత ఆయన షెడ్యూల్ అంతా ఏ విధంగా ఉంది? ఎస్ హరీష, ప్రపంచంలోనే అత్యంత అరుదైన జన్యుపరమైనటువంటి సమస్యతోటి హనుమకొండకు సంబంధించిన అంటే వరంగల్ నగరంలో ఉన్నటువంటి హనుమకొండ లోపల పొనుగోటి నిరంజన్ కుమార్ అనేటువంటి 17 ఏళ్ల యువకుడు, అతను ఏజ్కు 17 ఏళ్ల యువకుడు అయినప్పటికీ కూడా అతని పరిస్థితి అంటే ఎదుగుదల లేక కేవలం 4 సంవత్సరాల పసి బాలుడిగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నిరంజన్ అంటే చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సినిమాలను చూసి ఆయన అభిమానిగా మారారు. ఒక గబ్బర్ సింగ్ సినిమానే 200 సార్లు చూశారంటే పవన్ కళ్యాణ్ అంటే అతను ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అయితే కొడుకు ఎదుగుదలను కోరుకున్నటువంటి, కొడుకు బంగారు భవిష్యత్తును కోరుకున్నటువంటి నిరంజన్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అతని కోసం తిరగని హాస్పిటల్ లేదు, ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో అతనికి నిరంజన్కి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే అతనికి అంటే లైఫ్ స్పాన్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం లేకపోవడం, చివరి గడియల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి లోపల ఆర్థిక పరంగా కూడా పూర్తిగా చితికిపోయినటువంటి కుటుంబ సభ్యులు చివరిగా కొడుకు కోరికను తీర్చుకునేందుకు మొత్తంగా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నెట్వర్క్ను ఆశ్రయించడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ని ఒక్కసారి చూడాలి అని చెప్పి నిరంజన్ అనేటువంటి కోరికని సోషల్ మీడియాలో పెట్టడంతో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి నెట్వర్క్ స్పందించింది. ఇక్కడ నిరంజన్ని చూసేందుకు పవన్ కళ్యాణ్ మొత్తంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్నటి నుంచి కూడా హడావుడి మొదలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పటికే పవన్ కళ్యాణ్ 7:30 హైదరాబాద్లో ఆయన బయలుదేరారు. ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సరిహద్దులకి చేరుకోనున్నారు. మరికొద్ది సేపట్లోనే వరంగల్కి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. సరిగ్గా 9:45 హనుమకొండలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ ప్రాంతంలో ఉన్నాం మనం. హనుమాన్ నగర్ ప్రాంతం లోపల నిరంజన్ ఇంటికి నేరుగా పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. 9:45 నుండి 10:30 అంటే 10:30 వరకు నిరంజన్ పరామర్శించి అతనికి సంబంధించినటువంటి బాగోగులు తెలుసుకోవడం, తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టాలు, అతనికి వచ్చినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో అతన్ని స్పృశించి అతనితో మాట్లాడడం కోసం పూర్తి సమయాన్ని కేటాయించారు. పవన్ కళ్యాణ్ చాలా ఓపికగా కుటుంబ సభ్యులతోటి వాళ్ళ కష్ట నష్టాలను విచారించడం కోసం సమయం కేటాయించారు. ఆ తర్వాత సరిగ్గా 10:30 తర్వాత తెలంగాణ ఇంద్రకీలాద్రి అయినటువంటి భద్రకాళి ఆలయాన్ని సందర్శించాడు. అమ్మకు సంబంధించినటువంటి ఆశీస్సులు పొందిన తర్వాత నేరుగా హైదరాబాద్కి వెళ్లే విధంగా 12:45 హైదరాబాద్కు చేరుకునే విధంగా మొత్తం రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు. ఆ నేపథ్యం లోపల పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అదేవిధంగా నిరంజన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు సంయుక్తంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి బందోబస్తును పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అడుగడుగునా కనిపిస్తున్నటువంటి వాతావరణం మనకు ఉంది. మొత్తం మనం ఇక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తున్నటువంటి సీఎం అంతా సీఏ గారు చెప్పండి, అంటే బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు, ఇక్కడ ఈ బారికేడ్స్ పెట్టారు, అభిమానులను ఎట్లా కట్టడి చేస్తారు, ఎట్లా ఉంటుంది సార్? థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎవరైతే మా డీసీపీ మేడం ఉన్నారో సార్, ఏసీపీ గారు, కాజ్పేట ఏసీపీ గారు, హన్మకొండ ఏసీపీ గారు, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతున్నాం సార్. సార్ రాగానే సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా పంపించే బాధ్యత అప్ టు భద్రకాళి టెంపుల్ వరకు బాధ్యత మాది ఉంది సార్. మేము మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి, వాళ్ళ కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్ చేయని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కుటుంబ సభ్యులకు సంబంధించి పవన్ కళ్యాణ్ తోటి ఎంతమందికి ఎలా ఉంది, అతనికి కష్ట నష్టాలు విచారించేటువంటి అవకాశం ఉంది? లిమిటెడ్ పర్సన్స్ని అలో చేశారా సార్? లిమిటెడ్ పర్సన్ సార్, ఓన్లీ 3 మెంబర్సే సార్.
వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా సార్ 3 మెంబర్సే సార్. తర్వాత కింద వాళ్ళ పేసీ నుండి వచ్చిన 4 మెంబర్స్ కింద ఉంటారు సార్. అంతే ఉంది సార్ పర్మిషన్. నమస్తే సార్. సో ఇది మొత్తంగా కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ఓకే. బందోబస్తును కూడా చాలా పీస్ఫుల్ గా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ఒక మానవతా దృక్పథంతో ఒక నిరుపేద కుటుంబం యొక్క కష్ట నష్టాలను విచారించేటువంటి ఒక అవకాశం మరి కొద్దిసేపట్లో ఉంది. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా వరంగల్ నగరం అంతా కూడా ఆయన అభిమానులతోటి కోలాహలంగా మారింది. రైట్, థ్యాంక్ యూ కేకే.